వైబ్. ఆ కలర్ ఎంత డీసెంట్గా అంటే హలో మై క్యూటీస్, వాట్సాప్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గాయస్, ఐఎమ్ బ్యాక్ విత్ బ్యూటిఫుల్ ఫెస్టివల్ కలెక్షన్ గాయస్. ఇవాళ నేను చూపించబోయేవన్నీ ఫెస్టివల్స్ అలాంటప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటాయి, లేదంటే చిన్న చిన్న అకేషన్స్కి అలా కూడా చక్కగా సెట్ అయిపోతాయి. నేను ఇవాళ అయితే మొత్తం 3 పీస్ కుర్తా సెట్ చూపించబోతున్నాను. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ కలర్స్ డిఫరెంట్గా ఉంటాయి. మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఇలాంటి కలర్స్ కాకుండా కొంచెం యూనిక్గా ఉంటాయి కలర్స్ అయితే. అండ్ ఇవన్నీ కూడా మనకి సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేసాయి. ఇవాళ కలెక్షన్ అయితే మనకి జస్ట్ 450 నుంచే స్టార్ట్ అవుతాయి అండ్ మాక్సిమం 600 to 800 ఆ రేంజ్లోనే వచ్చేస్తాయి. సో ఇవన్నీ కూడా నేను మీషోలో పర్చేస్ చేశాను. సో వీటన్నింటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చుంటాను. ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా నచ్చిందంటే మీరు అక్కడ నుంచి హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గాయస్, ఇవి ఇవాళ మనం షేర్ చేయబోయే బ్యూటిఫుల్ కలెక్షన్. మీరు కలర్స్ అయితే చూడొచ్చు, ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ కలర్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. కొంచెం ఫెస్టివ్ సీజన్కి అయితే ఈ కలర్స్ చాలా బాగుంటాయి, ఫెస్టివల్స్ అప్పుడు అలా వేసుకోవడానికి అయితే. సో వన్ బై వన్ మీకు లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ 3 పీస్ కుర్తా సెట్. ఇది కలర్ చాలా బాగుంటుంది, లైక్ ఎవరికైనా సెట్ అయిపోతుంది ఈ పర్టికులర్ కలర్ అయితే. సో ఇలా వచ్చేసింది. లుక్ ఎట్ ద కలర్ గైస్, చాలా బాగుంటుంది. కొంచెం లైట్ షేడ్లో ఉంటుంది, మరీ బ్రైట్ షేడ్లో అలా అనిపించదు, కొంచెం మంచిగా లైట్ షేడ్లోనే ఉంటుంది. సో ఇది వచ్చేసి టాప్కి మొత్తం చక్కగా యోక్ పార్ట్లో ఇలా చక్కగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. అది కూడా గోల్డ్ కలర్లోనే ఉంది మొత్తం ఎంబ్రాయిడరీ. అండ్ అక్కడక్కడ మనకి సీక్వెన్స్ అయితే ఇలా ఇచ్చారు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఎలా ఉంది ఏంటి ఆ వర్క్ డీటెయిలింగ్ అని చెప్పేసి. సో కొంచెం నీట్గా ఉంటుంది ఆ వర్క్ ఫినిషింగ్ అంతా కూడా, మరీ మెస్సీగా అలా ఏం లేదు, నీట్గా ఉంది. అండ్ సీక్వెన్స్ కూడా రావడం వల్ల మంచిగా షైన్ అయితే వస్తుంది మనకి. ఎక్కడైనా పార్టీస్కి అలా వేసుకున్నా, లేదంటే ఎక్కడ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్ అయితే మనకి 3/4 స్లీవ్స్ వస్తాయి. ప్లెయిన్ హ్యాండ్స్ వచ్చిన ఎంబ్రాయిడరీ అయితే వచ్చేస్తుంది ఎడ్జెస్లో బార్డర్ లాగా. సో హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి, చాలా బాగుంది ఇది కూడా. హ్యాండ్స్కి అయితే మనకు మొత్తం ఇంకా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద కుర్తి మొత్తం మనకి ప్లెయిన్గానే ఉంటుంది. ఓన్లీ ఆ యోక్ పార్ట్కి అండ్ హ్యాండ్స్కి మాత్రమే చక్కగా ఇలా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. రిమైనింగ్ మొత్తం ఇలా ప్లెయిన్గా వస్తుంది. అండ్ మళ్ళీ కింద మాత్రం మనకి చక్కగా ఇలా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. మనకి ఇలా కర్ట్ వర్క్ టైప్లో డిజైన్ కనిపిస్తుంది, కానీ ఫ్యాబ్రిక్ అయితే మనకి స్ట్రైట్ కట్లోనే వచ్చేస్తుంది. సో ఇలా అండ్ సైడ్కి అయితే చక్కగా ఇక్కడ స్లిట్ అయితే వచ్చేసింది. సో ఇది వచ్చేసి మనకి టాప్. ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం మనకి ప్లెయిన్గానే వస్తుంది, ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇలా ఎంబ్రాయిడరీ అయితే వస్తుంది. అండ్ ఇది సైజ్ వచ్చేసి నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీని మీదకి బాటమ్ కూడా మనకి సేమ్ కలర్లోనే వస్తుంది. ఎగ్జాక్ట్గా టాప్ ఏ కలర్లో అయితే ఉందో సేమ్ కలర్లో బాటమ్ అయితే ఇచ్చేశారు. సో ఇలా ఉంటుంది బాటమ్ అయితే. సేమ్ టాప్ అండ్ బాటమ్ రెండు ఒకటే కలర్ కాంబినేషన్లోనే ఉంటాయి మనకైతే. అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసి దుప్పట్టా చాలా బాగా ఇచ్చారు. ఎగ్జాక్ట్గా దీన్ని కాంట్రాస్ట్లో ఇచ్చారు. అండ్ దట్టు బార్డర్ అయితే చాలా బాగా ఇచ్చారు. సింగిల్ పిన్లో వేసుకున్నామంటే లుక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ పర్టికులర్ అవుట్ఫిట్ మీదకి అయితే. ఎంత బాగుంది అసలు దుప్పట్టా పార్ట్. ఆ బ్రైట్ షేడ్లో ఉన్న ఆ కుర్తీ సెట్ మీదకి, ఆ కుర్తీ మీదకి ఈ దుప్పట్టా పే చేసామంటే చాలా బాగుంటుంది. ఇది కూడా సూపర్ కంఫీ ఉంది దుప్పట్టా. క్యారీ చేయడం కూడా ఈజీని, కొంచెం స్టిఫ్గానే ఉంటుంది, బట్ క్యారీ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఎక్కడ కావాలంటే అక్కడ మనకి చక్కగా బెండ్ అయిపోతుంది ఈ దుప్పట్టా అయితే. సో ఇలా ఉంటుంది దుప్పట్టా. మీరు చూడొచ్చు దుప్పట్టా మీద ప్యాటర్న్ కూడా ఎంత నీట్గా ఉంది అనేసి. కలర్స్ చాలా బాగున్నాయి, అన్నీ కూడా చూస్ చేసుకునే కలర్స్ అయితే చాలా డీసెంట్గా ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను చెప్పడం కాదు కానీ మీరు చూడొచ్చు అన్నీ కూడా చాలా డీసెంట్గానే ఉన్నాయి. కలర్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, ఆ డిజైన్ కానీ అన్నీ కూడా చాలా నీట్గా ఉంది, సింపుల్గా ఉంటుంది. మనం ఇలా సింగిల్ పిన్లో వేసుకున్నామంటే లైక్ వెనకాల నుంచి చూడడానికైనా ఫ్రంట్ సైడ్ నుంచి చూడడానికైనా చాలా నీట్గా ఉంటుంది అండ్ డీసెంట్గా కూడా ఉంటుంది ఇలాంటి దుప్పట్టాస్ అయితే. సో ఈ కుర్తీ మీదకి మనం దీన్ని పే చేసామంటే లుక్ అయితే అదిరిపోతుంది. సో ఇలా నేను ఎగ్జాక్ట్గా వేసుకున్న తర్వాత అయితే మీకు లుక్ అర్థమవుతుంది. ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అయితే వేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ కలర్ చాలా బాగుంది అండ్ ఆ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇది మనం యూజువల్గా తీసుకునే సైజ్ అయితే మనకు అస్సలు ఫిట్ అవ్వదు. సో ఎవరైనా ఈ పర్టికులర్ అవుట్ఫిట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళు యూజువల్గా తీసుకునే సైజ్ కంటే మీరు 1 సైజ్ బిగ్గర్ సైజ్కి వెళ్ళడం చాలా బెటర్. అదైతే మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. నేను కూడా యూజువల్గా తీసుకునే స్మాల్ సైజ్ తీసుకున్నాను, కానీ ఫిట్ అవ్వలేదు. రిమైనింగ్ అంతా చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చు లుక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఆ దుపట్టా పార్ట్ కూడా చాలా గ్రాండ్గా ఇచ్చేసారు.
చాలా సింపుల్గా ఉంటుంది, బట్ లుక్ వైజ్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. క్యారీ చేయడానికి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి మనకు అరౌండ్ 550 to 600 లోపు వచ్చేస్తుంది ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అయితే. అండ్ మన సెకండ్ కుర్తీ సెట్ వచ్చేసి ఈ బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్లోన ఈ కుర్తీ సెట్కి అయితే మనకి నెక్ లైన్ చాలా డిఫరెంట్గా వస్తుంది. మనం ఇలాంటి నెక్ లైన్స్ అయితే వీడియోస్ చాలా చూసాము. సో ఇలా ఉంటుంది నెక్ లైన్ అయితే. మనకి ఇలా మొత్తం కాలర్ టైప్లో వచ్చేసి ఫ్రంట్ సైడ్ కొంచెం డీప్ నెక్ వస్తుంది, బట్ ఇక్కడ క్లాత్ అయితే యాడ్ చేస్తారు. సో మనకు ప్రాబ్లం అయితే లేదు, హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇదైతే ఎం సైజ్ తీసుకున్నాను నేను. సో స్లీవ్స్ అయితే మనకి ఇలా 3/4 స్లీవ్స్ ఇస్తారు, కానీ బార్డర్ అలా ఏమి ఉండదు, జస్ట్ ఇలానే ఉంటుంది. టాప్కి మొత్తం మనకి ప్లెయిన్ పింక్లో ఉండదు, అక్కడక్కడ మనకి ఇలా ప్రింటింగ్ అయితే వస్తుంది, గోల్డ్ కలర్లో ఈ ప్రింటింగ్ అయితే వస్తుంది. అండ్ నేను నెక్ లైన్ ఆల్రెడీ చెప్పాను కదా, సో ఇలా వస్తుంది. దీని మొత్తంకి మనకి ఇలా చక్కగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు, ప్లెయిన్గా ఇవ్వకుండా మొత్తం ఎంబ్రాయిడరీలోనే ఇచ్చేసారు. మీరు అది బ్యాక్ సైడ్ నుంచి కూడా మనకి అవుట్ఫిట్కి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ హై నెక్ వస్తుంది కదా కాలర్ టైప్లో, సో దానికైతే ఇలా ఉంటుంది. మనకి మొత్తం ఎంబ్రాయిడరీ అయితే ఇలా ఇచ్చేసారు. సో ఇదైతే మనకి స్ట్రైట్ కట్ కుర్తీ లాగా రాదు, అంబ్రిల్లా కట్లోనే వస్తుంది. సో ఇక్కడ దాకా మనకి ఇలా ఇచ్చేసి ఇక్కడ నుంచి మనకి ఫ్లేర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇలా ఉంటుంది అనమాట కుర్తీ మొత్తం. మనకి ఇలానే ప్రింటింగ్ అయితే వస్తుంది, ప్లెయిన్గా అయితే ఉండదు, పింక్ కలర్ మీద గోల్డ్ కలర్తో ప్రింటింగ్ అయితే వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే ఉంటుంది. కలర్ బాగుంది, ఇది మంచి ఫెస్టివ్ కలర్ ఇదైతే. సో ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి టాప్, అండ్ దీని మీదకి బాటమ్ వచ్చేసి సేమ్ కలర్లోనే వస్తుంది, దీని మీదకి కూడా బాటమ్. సో ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో వస్తుంది, సేమ్ గోల్డ్ కలర్తో ఇదంతా ప్రింటింగ్ ఇది వచ్చేసి. అండ్ చక్కగా ఇలా ఎలాస్టిక్ అయితే ఇచ్చేసారు. దీనికి కూడా మనకి పాకెట్స్ అయితే ఏం రావు, జస్ట్ ఒక నార్మల్ స్ట్రైట్ కట్ ప్యాంట్. అండ్ ఇది వచ్చేసి బాటమ్, దీని మీద కూడా దుపట్టా పార్ట్ అయితే చాలా బాగా ఇచ్చారు. సో ఇది వచ్చేసి దుపట్టా కూడా చక్కగా బార్డర్ అయితే ఇలా పెద్దగా ఇచ్చేసారు. సో ఇది దుపట్టా, ఇది కలర్ చాలా బాగుంది, మంచి ఫెస్టివ్ కలర్. ఇదైతే పక్కగా ఫెస్టివల్స్కి అయితే చక్కగా సెట్ అయిపోతుంది, ఎంత బాగుంటుంది. ఇలాంటి శారీస్ అయినా కూడా బాగుంటాయి ఈ కలర్లో అయితే. సో ఏ డ్రెస్ అయినా ఈ కలర్లో మంచిగా సెట్ అయిపోతుంది. ఇది కూడా అందరికీ చక్కగా సెట్ అయిపోయే కలర్. దీనికి కూడా మనకి బాటమ్కి ఎలాంటి ప్యాటర్న్ అయితే ఇచ్చారో అదే మెజారిటీ ఆఫ్ ద దుపట్టా వస్తుంది. అండ్ సైడ్స్కి మాత్రం మనకి ఇలా బార్డర్స్ అయితే ఇచ్చేసారు గోల్డ్ కలర్తో. సో ఇలా ఉంటుంది. ఈ పింక్ కలర్ అవుట్ఫిట్ మీదకి దట్టు కొంచెం నెక్ లైన్ డిఫరెంట్గా ఉందని చెప్పా కదా, దాని మీదకి మనం ఈ దుపట్టా పేర్ చేసామంటే లుక్ చాలా బాగుంటుంది. ఒక మంచి పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నామంటే వీఆర్ గుడ్ టు గో. ఇంకా ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏం అవసరం లేదు, కావాలంటే ఒక సింపుల్ వాచ్ ఆర్ బ్రేస్లెట్ పెట్టేసుకున్నామంటే వీఆర్ గుడ్ టు గో. చాలా బాగుంటుంది, మంచి ఫెస్టివ్ కలర్ ఇదైతే. సో ఇది వచ్చేసి మన సెకండ్ కుర్తీ సెట్. నాకు ఈ అవుట్ఫిట్ ఇమేజ్లో చూడగానే ఒక పర్ఫెక్ట్ ఫెస్టివల్ అవుట్ఫిట్ లాగా అనిపించింది. ఇమేజ్లో చూడడానికి ఎంత బాగుందో డైరెక్ట్ వచ్చిన తర్వాత ఇంకా బాగా నచ్చేసింది. ఎస్పెషల్లీ కలర్ చాలా బాగుంది, ఒక పర్ఫెక్ట్ ఫెస్టివల్ వైబ్ అయితే వస్తుంది ఈ అవుట్ఫిట్ వేసుకున్నామంటే మనం. కలర్ అంత బాగుంటుంది, చాలా వైబ్రెంట్గా ఉంటుంది కలర్ అయితే. అండ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కాటన్ మెటీరియల్ వస్తుంది కాబట్టి సూపర్ కంఫీ ఉంటుంది. టాప్ బాటమ్ దుపట్టా మూడు కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్లోనే వచ్చేసాయి కాబట్టి మనం ఆల్ డే లాంగ్ హ్యాపీగా క్యారీ చేయొచ్చు. అండ్ ప్రైస్ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేస్తుంది. ఒక 750 to 800 రూపీస్లో ఈ అవుట్ఫిట్ అయితే వస్తుంది. మనం ఫెస్టివల్ టైంలో అలా వేసుకోవడానికి అయితే ఒక మంచి రేంజ్లోనే వచ్చిందని చెప్పొచ్చు ఈ అవుట్ఫిట్ అయితే. అండ్ ఇది మనకి మీడియం సైజ్ తీసుకున్నాను నేను ప్రజెంట్ వేసుకున్న అవుట్ఫిట్ అయితే. ఇందులో మనకి మీడియం నుంచి సైజ్ స్టార్ట్ అవుతుంది, మీడియం టు XXL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే మనం యూజువల్గా తీసుకునే సైజ్ తీసుకునే సరిపోతుంది. ఫిట్టింగ్ అయితే బాగా సెట్ అయిపోయింది. అండ్ నెక్ ప్యాటర్న్ కూడా కొంచెం యూనిక్ గానే అనిపిస్తుంది, రెగ్యులర్ నెక్స్ లాగా కాకుండా. ఓవరాల్ అవుట్ఫిట్ లుక్ అయితే చాలా బాగుంది. అండ్ మన థర్డ్ కుర్తీ సెట్ అయితే ఇది కలర్ నిజంగానే చాలా డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం లైట్ బ్లూ షేడ్లో వస్తుంది. మీరు చూడొచ్చు ఎంత మంచి షైన్ ఉందో ఈ కుర్తీకి. నేను ఇలా టర్న్ చేస్తుంటే మీకు తెలుస్తుంది కదా సీక్వెన్స్ ఎంత బాగా హైలైట్ చేస్తుంది అని చెప్పేసి. వేసుకున్న తర్వాత కూడా ఎగ్జాక్ట్గా అలానే అనిపిస్తుంది మనకి. కొంచెం గ్రాండ్ లుక్ క్రియేట్ అవుతుంది. అండ్ గ్రాండ్ లుక్ క్రియేట్ అవ్వడం కూడా మనకి బ్రైట్ కలర్స్ మీద కాకుండా ఇలాంటి లైట్ షేడ్స్లో మనకు అలా గ్రాండ్ లుక్ క్రియేట్ అవుతుందంటే డెఫినెట్గా చాలా డీసెంట్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. సో లైట్ బ్లూ షేడ్ మీద ఇలా పింక్ కలర్తో అండ్ గోల్డ్ కలర్తో మనకి చక్కగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. దీని మీద చూస్ చేసుకున్న పింక్ కలర్ చాలా బాగుంది యాక్చువల్లీ. మనం ఇలా దూరం నుంచి చూడగానే మనకి కరెక్ట్గా అట్రాక్షన్ అయితే అదే బాగా కనిపిస్తుంది హైలైట్ అయ్యి.
సో సీక్వెన్స్ కూడా ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా గ్రాండ్గా అయితే కనిపిస్తుంది. అండ్ హ్యాండ్స్కి మనకి 3/4 స్లీవ్స్ ఇస్తారు. ఇదే ఎంబ్రాయిడరీ ఇవ్వకుండా జస్ట్ ఇలా చిన్న లేస్ ఇచ్చారు. ఇంకా మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది. ఓన్లీ యోక్ పార్ట్కి మాత్రం ఇలా చక్కగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేశారు. సో ఇలా ఉంటుంది. ఇంకా మొత్తం మనకి ప్లెయిన్గానే వచ్చేస్తుంది. అండ్ సైడ్కి అయితే ఇలా స్లిట్ వస్తుంది. సో ఇలా బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్గా వచ్చేస్తుంది మనకి మొత్తం. అండ్ ఇది కూడా నేను సైజ్ అయితే స్మాల్ సైజ్ తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది. నాకు ఈ కలర్ అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. లైక్ ఆఫీస్ గోయింగ్ గర్ల్స్కి అలా యూజ్ చేయాలి, ఆఫీస్ వేర్ లాగా యూజ్ చేయాలన్నా కూడా ఇలాంటి కలర్స్ అయితే చాలా డీసెంట్గా అనిపిస్తాయి. మీరు చూడొచ్చు ఇలా పెట్టుకోగానే ఆ కలర్ ఎంత డీసెంట్గా అనిపిస్తుంది అని చెప్పేసి. సో యా, ఇది వచ్చేసి టాప్. అండ్ దీని మీదకి బాటమ్ అయితే ఇలా వస్తుందన్నమాట. సేమ్ కలర్ వస్తుంది దీనికి కూడా, టాప్ అండ్ బాటమ్ అయితే. సో దీనికి కూడా మనకి స్లీవ్స్కి ఎలా అయితే ఇచ్చారో ఎడ్జెస్లో సేమ్ అలానే మనకి ఇలా ఇచ్చేస్తారు బాటమ్కి ఎడ్జెస్లో. సో ఇలా దీనికి కూడా మనకి పాకెట్స్ అయితే ఏం రావు, చక్కగా ఇలా ఎలాస్టిక్ అయితే వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ దీనికి కూడా బెస్ట్ పార్ట్ ఏంటంటే దుపట్టా గైస్. ఇదైతే నిజంగా మీరు ఎవరికైనా నచ్చేస్తుంది ఈ దుపట్టా. ఐఎమ్ వెరీ షూర్. ఎంత బాగుంది చూడండి దుపట్టా. నాకు ఈ దుపట్టా మీద ఇచ్చిన కలర్స్ కూడా చాలా బాగా నచ్చాయి. ఈ అవుట్ఫిట్ మీదకి దుపట్టా పేర్ చేస్తే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది లుక్ అయితే. బికాజ్ మనకి కుర్తీ టాప్ పార్ట్ మొత్తం చాలా సింపుల్గా ఉంటుంది. ఓన్లీ ఆ నెక్ లైన్ దగ్గర కొంచెం సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్తో కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది. రిమైనింగ్ పార్ట్ అంతా ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి, దట్ టు లైట్ కలర్ కాబట్టి ఈ దుపట్టాని పేర్ చేస్తే లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు చూడొచ్చు దీని బార్డర్ ఎంత చక్కగా ఉంది కదా అసలు. గోల్డ్ కలర్తో నీట్గా ఇచ్చారు బార్డర్ ఫినిషింగ్ అయితే. అండ్ ఇంకా మిడిల్లో మొత్తం మనకి ఇలా వచ్చేస్తుంది. మీరు దీని మీద యూస్ చేసిన కలర్స్ కూడా చూడొచ్చు. ఏవి ఇలా బ్రైట్ అలాంటి షేడ్స్లో ఏం లేవు. దీని మీదకి చక్కగా సెట్ అయిపోయాయి ఈ కలర్స్ అన్నీ కూడా. సో ఇలా చాలా గ్రాండ్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా గ్రాండ్గా కూడా అనిపిస్తుంది. క్యారీ చేయడానికి అయితే సూపర్ లైట్ వెయిట్ ఉంటాయి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే. ఈ దుప్పట్టా కూడా మనం ఎలా పేర్ చేసామంటే ఎలా సెట్ చేస్తే అలానే ఉండిపోతుంది, ఈజీగా బెండ్ అయిపోతుంది కూడా. మీరు చూడొచ్చు అలానే ఫోల్డింగ్స్ అలా ఏం పడిపోవట్లేదు. సో ఇలా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఎస్పెషల్లీ కలర్ బాగుంది, మంచి డీసెంట్ సటిల్ కలర్ ఇదైతే. సో ఇలా ఉంటుంది దుపట్టా అయితే. ఈ అవుట్ఫిట్ మీదకి పేర్ చేస్తే లుక్ అదిరిపోతుంది. ఈ బ్యూటిఫుల్ అండ్ డీసెంట్ అవుట్ఫిట్ అయితే మనం వేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ కలర్ చాలా డీసెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇది మనకి ప్రైస్ వచ్చేసి అరౌండ్ 450 ఆ రేంజ్లోనే వస్తుంది. సో సూపర్ అంటే సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇదైతే వేసుకున్న తర్వాత కంఫీ వైజ్ కూడా చాలా బాగుంది. ఈ పర్టికులర్ అవుట్ఫిట్ అయితే నాకు దుపట్టా ప్యాటర్న్ చాలా నచ్చేసింది. మనం ఇలా సింగిల్ పిన్లో అలా క్యారీ చేసామంటే లుక్ చాలా బాగుంటుంది ఈ దుపట్టాకైతే. అండ్ ఇది మనకి మెటీరియల్ రియాన్ స్లబ్ అని ఇచ్చారు, కానీ నాకైతే ఇది కొంచెం సిల్క్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది. ఇందులో మనకి ఎక్స్ట్రా స్మాల్ నుంచి XXL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ నేను తీసుకున్నది అయితే స్మాల్ సైజు. ఇది కూడా మీరు యూజువల్గా తీసుకునే సైజ్ కంటే 1 సైజ్ బిగ్గర్ సైజ్కి వెళ్ళడం చాలా బెటర్. సో గైస్, వీడియో మొత్తం చూసారు కదా. ఇవాళ కలెక్షన్లో మీ ఫేవరెట్ కుర్తీ సెట్ ఏంటో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఈ కలెక్షన్ బాగా నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఒక బ్యూటిఫుల్ హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యు ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.